నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పొలాలను అనంతపురంలో కొట్టి లాస్ట్కి వచ్చినప్పటికీ ఆ పంట కూడా పోయింది కదా, ఎండిపోయింది తన పుణ్యాన్ని చెప్పిన దగ్గర తమ పాదం మోపిన దగ్గరలా మాడి మసి అయిపోవాల్సిందే కదా. కాబట్టి ఏదన్నా ఒక ఉన్నతమైనటువంటి పదవిని అనుభవించావు. నీ వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడివి కాదు. నీ వ్యక్తిత్వం మనస్తత్వం నీచమైనటువంటి వాడివి, కానీ ఒక ఉన్నత స్థాయి పదవిని అలంకరించినటువంటి వాడివి. మరి ఇటువంటి వాడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిందని చెప్పి ప్రజలు నీ గురించి అసహ్యంగా మాట్లాడుకోవడం, ఈసడించుకునేటువంటి పరిస్థితిని తీసుకురాకూడదు, తెచ్చుకోకూడదు. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా మరలా చెప్తున్నా, నీకు నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నేను సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నా. నువ్వు నీ మీద చేసినటువంటి ఆరోపణల మీద సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమంటే మన ఇద్దరిలో ఎవరు నీతిమంతుడో ఎవరు నీతిపరుడో ఎవరు అవినీతిపరుడో తెలిసిపోతుంది. ఇప్పటికే నా మీద ఒకసారి జరిగింది. ఆ రోజు కూడా నేను నీకు ఛాలెంజ్ వేశా. నువ్వు చాలా సందర్భాల్లో మాట్లాడావు. ఏమని మాట్లాడావు? కోర్టులో ఫైల్ మాయం చేశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని మాట్లాడాడు. సిబిఐ దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తా సిబిఐ దర్యాప్తు చేయాల్సిందని కోరావు నువ్వు. సిబిఐ దర్యాప్తు తర్వాత నీ నోరు మూత పడిపోయింది. నిన్న మాట్లాడలేకపోయావు ఆ మాట. నువ్వు అంతకుముందు వచ్చినప్పుడు నువ్వు అదే మాట్లాడిపోయావు. అంతకుముందు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మీదనే మాట్లాడిపోయావు నువ్వు. నిన్న నువ్వు నోరు పెగల్లా మాట్లాడడానికి కారణం ఏంది? నోట్లో ఊస్తారని చెప్పి భయపడ్డావు, మాట్లాడలేకపోయావు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు పాపం సోమిరెడ్డికి టికెట్ కొట్టి ఓడిపోతాడని చెప్పి 3-4 పేర్లు పెట్టి, ఆ 3-4 పేర్లో ఎవరు మేము రాముబాబు సర్వేపల్లి నియోజకవర్గానికంటే గతిలేక ఇతనికి టికెట్ ఇచ్చి ఇతను భలే పోరాడతాడు బాగా, ఇప్పుడు మామూలుగా నేను ఫుల్గా తోక పిండి ఉన్నాను, ఇంతకన్నా మించినోడు లేడని చెప్పి నేను టికెట్ ఇచ్చానంటే, ఈయనంత సమర్థుడైనటువంటి వాడు ఉంటే నీకు ఆ మాత్రం అవగాహన లేకుండా టికెట్లు ఇచ్చావా? వేరే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పావు నువ్వు? కొత్తగా వచ్చినట్టు పాత వాళ్ళని సరే వదిలి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా చూపించావు కదా దాంట్లో. కొత్తగా నిన్నగాక మన పార్టీకి అండవ వేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పి వాళ్ళకి ఇస్తే ఎటువంటిదని కూడా అడిగి చివరికి ఎవరు మేము రాము అని చెప్పి వాళ్ళు నిర్ధారించిన తర్వాత, సరే ఈరోజు ఆడియోలు వీడియోలు అన్నీ చాలా విన్నాం మనం. ఏం మాట్లాడుతున్నారో ఏం విన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేటువంటిది వాటి జోలికి నేను పోదలుచుకోలే. దాంట్లో కూడా స్పష్టంగా అర్థమవుతుంది కదా, ఎవరు పిలిచినా మేము పోవాలనుకోలేదు, మేము పోలేదు అని చెప్పారు. ఎవరు పోకపోతే ఆయనకి ఇస్తారు టికెట్ అన్నారు. అట్టే నువ్వు ఆయనకి ఇచ్చావు టికెట్. ఆయనకి టికెట్ ఇచ్చి ఆయన పాపం ఇంతమంది వీరుడు సూర్యుడు లేడు జాతిరత్నం అయినా తెలుగుదేశం పార్టీ కంటే అటువంటి జాతిరత్నం ఎందుకు మర్చిపోయావు ముందుగా? మిగతా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇతనికన్నా ముందు? పాపం ఇతను మర్చిపోయి మిగతా వాళ్ళందరి పేర్లు నిన్నగా చేరినటువంటి వాళ్ళ పేర్లు చెప్పావు. మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ పేరు చెప్పలేకపోయావు. ఈరోజు ఎవరు రాకపోయేటప్పటికీ ఆయనకి ఇచ్చి ఆయన తీసుకొచ్చే మదన కామరాజుని, ఈయనకి బ్రహ్మాండమైనటువంటి వాడు, ఈయనకి తిరుగులేనటువంటి శక్తి అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఈయన గెలిపించండి, ఈయన పాపం ఆయన జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేశాడని చెప్పి ఎవరు అంకితం చేయమన్నారు? ఆయన సర్వేపల్లికి నిన్ను ఆయన ఇద్దరిని. ఆయన శీలకోటుడికి అలవాటు పడ్డాడు కాబట్టి ఇక్కడ వదిలిపోతే మామూలుగా వాటంగా వాల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ వేరే దగ్గరికి పోతే మళ్ళీ కొత్తగా అంతా కమిషన్ ఏజెంట్ నియమించుకోవడం కష్టం, అంతా రెడీమేడ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి కంటిన్యూ అవుతున్నాడు. అపోజిషన్లో ఉండే పార్టీలో ఉండే ఏదైనా సరే ఇక్కడ ఒక సెటప్ ఉంది ఆయనకి. ఆ సెటప్ ప్రకారం ఎవరిని ఏ విధంగా ఎక్కడ పెండాలనేది అక్కడ పెడుతున్నాడు. అందుకని నువ్వు వేరే దగ్గరికి పోమన్న పోడు అతను. ఎందుకు పోడంటే మళ్ళీ అక్కడ సెటప్ పెట్టుకోవాలంటే 5 సంవత్సరాలు అయిపోద్ది. ఆడ సెటప్ కుదరదు. ఏదైతే సెటప్ బాగా కుదిరింది, 94 నుంచి ఉన్నాడు 30 సంవత్సరాలుగా. కాబట్టి చంద్రబాబు నాయుడు టికెట్ తీసేసినా అతను పోడు ఇక్కడి నుంచి. ఇక్కడ ఇన్ఛార్జిగానే కంటిన్యూ అవుతానంటాడు. ఉన్నాను వాడుకొట్టి ఎవరికి ఇచ్చిన టికెట్ ఇచ్చినా కూడా. అటువంటిది నువ్వు మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది తప్ప, ఈరోజు నువ్వు చెప్పిన వ్యవసాయాన్ని గురించి ఎస్ గర్వంగా చెప్తున్నా. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సంస్కరణలు తెచ్చానో చెప్తా. నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏమి తెచ్చావు చెప్పు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు ఇచ్చావా? ఉచిత పంటల బీమా ఉన్నదా? ఈరోజు ఈ జిల్లాలో ఎత్తుకుందాం. నువ్వు మాట్లాడలేకపోయావు. నేను మాట్లాడుతున్నా. పుట్టే ధర ఎంత ఉంది నీ ఆయంలో? నీ బ్రతుకు రైతులకు సంబంధించి 12,000 13,000 ఉండింది. గిట్టుబాటు ధర 18,300 పుట్టుబడి గిట్టుబాటు ధర ఉంటే 12,000 నుంచి 13,000కి అమ్ముకున్నారు. ఇదిగో నీ పక్కన ఉండేవాడే 50 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కొట్టేసి ధాన్యం దళాల దగ్గర, వ్యాపారాల దగ్గర, రైస్ మిల్లర్ల దగ్గర కావలి ఉంది. కావాలంటే పాపం చంద్రబాబుకి తెలియకపోవచ్చు. ఉదయగిరి కోట మీద ఎప్పుడన్నా శ్రీకృష్ణదేవరాయలు వచ్చినప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి భద్రతా దళాలు ఉండేవాళ్ళు అక్కడ కావలి కాస్త. అందుకని